హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను శ్రీలత. బీర చెట్టు చూసారండి, ఇందులో పెట్టా. వాస్తవానికి తీగ కట్టాలి అన్నది నీకు పూత కూడా వచ్చేసిందండి. ఆల్రెడీ చూసారా పూత, ఇక్కడ పూత కూడా వచ్చింది. పైన కడదామంటే వీలు కుదరట్లేదండి. ఇగో దీంట్లో వరకు అల్లేసుకుంది. దీన్ని ఇప్పుడు మనం జాగ్రత్త చేసి పైకి కట్టాలండి. అది మన ఇప్పుడు వీడియో నేను మళ్ళీ కడుతూ మీకు చూపిస్తాను, ఓకేనా? ఒక 4 బీరకాయలు వచ్చినా చాలు కదండి, మనకు హ్యాపీ కదా, అంతే కదా. చూసారా ఎట్లా అల్లుకుపోయిందో బకెట్కి, అట్లా ఉంటుంది. ఈ తీగ జాతి చెట్లతో ఏంటంటే మనము చెట్టు పెట్టగానే ఇంత పిలక రాగానే దాన్ని మనం తీగల కొరకు ఏర్పాటు చేసుకోవాలి. నేను వాస్తవానికి ఏర్పాటు చేసిన, కాకపోతే కట్టుడు కుదరలేదు. ఇవాళ కట్టే పని పెట్టుకుందామని పెట్టుకున్నానండి. చూసారా, ఇగో నా హైట్ వరకు వచ్చింది తీగ. దీన్ని ఇప్పుడు నేను కట్టి మీకు చూపిస్తాను, కడుతూ చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఒక్క నిమిషం ఆగండిగా. దీన్ని చరిపేసి ఇట్లా మనం చుట్టేసుకుంటే ఈ కర్ర సపోర్ట్ తోటి పైన నేను వైర్ ఉంది చూపిస్తాను మీకు. ఆ వైరుకు పోయేటట్టుగా చేసుకుందామని నా ఆలోచన అండి. దోమలు చంపేస్తున్నాయి ఫ్రెండ్స్, ఏం చేస్తాం? చెట్లల్లోకి రావాలంటే అసలు ఇదే భయం అవుతుందండి దోమలతోటి. ఇక్కడ వరకు వచ్చింది కదా, ఒకటి ఇక్కడ కట్టేద్దాము. కట్టేసి దీన్ని ఈ కర్ర సాయంతో నేను పైన మీకు వైరు కట్టా చూడండి. ఇట్లా వైరు, ఈ వైర్తో పాటు అటు పంపడం, అటు పోతుంది, ఇటైతే ఇటు తీగ మనం పంపిన తీరుగా రాదు కదా, కొంచెం అటు ఇటుగా వెళ్తుంది కాబట్టి అట్లా నేనైతే వైర్ అయితే కట్టించి పెట్టుకున్నానండి. ఒక 3-4 వరుసలు కట్టించా, ఒకటే వరుస కూడా కాదు. మీకు క్లియర్గా వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ 3 వరుసలు కట్టించానండి. ఇట్లా తీగ కొంచెము దాని మీద పడి ఇట్లా కిందికి వచ్చేటట్టుగా అట్లా కట్టించాను. చూద్దాం, పైన కొంచెము పెరుగుతున్న కొద్దీ నేను మీకు మధ్య మధ్యలో వేరే వీడియోలన్నా నేను మీకు చూపిస్తాను. చూసారా పువ్వు కూడా వచ్చింది చక్కగా. నేను అసలు దీన్ని చాలా అశ్రద్ధ చేసినట్టే ఫ్రెండ్స్. ఇది అసలు ఎప్పుడో కట్టాల్సింది ఉండే. చూసారా పువ్వు కూడా వచ్చింది. ఎన్నో పువ్వులు ఉన్నాయి, చాలా పువ్వులు ఉన్నాయి. చూసారా ఇట్లా ఇప్పుడు వీటినే జాగ్రత్త చేసుకుందాము. చూసారా ఇట్లా ఈ విధంగా మనకు పువ్వులు వచ్చినాయి. మంచిగా పువ్వులన్నీ కాయలు రావాలి. ఇగో ఇక్కడ కూడా చూసారా, ఇక్కడ ఒకసారి దగ్గరికి రండి. ఇదంతా కూడా చక్కగా పూత దశకు వచ్చింది. ఇగో ఇక్కడ కూడా ఇట్లా చూసారా చిన్నగా ఉంది. ఇక్కడ ఇదిగోండి, ఇగో అట్లా. ఇప్పుడు మనం బీర తీగని సేఫ్ సైడ్లో పెట్టుకున్నట్టే నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే ఇది కొంచెము ఈ తీగ అనేది పెరుగుతున్న కొద్దిగా మధ్య మధ్యలో ఇలాంటి దారంతో మనం సపోర్ట్ ఇస్తూ దాన్ని ఆ పైన తీగకు అందిద్దాం. పైన చక్కగా 3 వరుసలు ఇట్లా, ఇక్కడోటి ఇట్లా మధ్యలోటి చివరికోటి పెట్టాను. ఆ 3 వరుసల మీద నుంచి కిందికి పాకిన మంచిదే, అలా వెళ్ళిపోయినా కూడా పర్లేదండి. మనకు కావాల్సింది తీగకు సపోర్ట్ అయితే ఆ వైర్కి ఇదే తాడు కట్టానండి. నా దగ్గర ఉంది వేరే వైర్ ఉంది కానీ అది కొంచెం ప్లాస్టిక్ది. మరి తీగ చాలా సెన్సిటివ్ ఉంది కదా, కట్ అయిపోతుందేమో అనేసి కాటన్ దాంతో మెల్లగా చాలా స్మూత్గా కడుతున్నానండి. ఒకవేళ ఇప్పుడు ఈ తీగ వచ్చింది అనుకోండి, దీని సపోర్ట్ ద్వారా మనం అలా పైకి తీగ వరకు మనం అందియొచ్చండి. ఇప్పటి వరకు అయితే ఇట్లా ఏర్పాటు చేసుకున్నా. చూద్దాము ఫ్రెండ్స్, ఉండండి వెళ్ళకండి, నేను ఒకటి చూపిస్తాను మీకు. ఇది చూసారండి, ఇది చాలామంది కూడా గ్రీన్ కనకాంబరాలు అట్లా అంటున్నారు కదా. మేమైతే నీలాంబరం చెట్టు అంటామండి. ఇంటి ముందర చాలా ఉన్నాయి మాకు. నేను ఒక్కటి తెచ్చి ఇట్లా కుండీలో పెట్టా మీకు చూపిద్దామని. ఏదన్నా వీడియోలో చెప్పినట్టున్నా, నాకు అంత గుర్తులేదు కానీ చూసారా పూలు సేమ్ కనకాంబరం పూల అనే ఉంటుంది కానీ కొంచెం డెలికేట్గా ఉంటుందండి. ఇది కనకాంబరం పువ్వు ఉన్నంత స్ట్రాంగ్గా ఉండదు కానీ డెలికేట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి మన బీరతీగ విశేషాలైతే ఇది. కొంచెం దీన్ని జరుపుకుంటే చక్కగా తీగకు ఇట్లా వెళ్ళిపోతుంది. ఇక నా ఆలోచన అయితే ఇట్లుంది. సక్సెస్ అవుతుందా కాదా, ఈ తీగకు ఆ దారాలకు సరిపోతుందా, ఆ తీగ నేను కట్టిన వైర్ తీగలకు ఈ తీగ పాకుతుందా, సక్సెస్ అవుతుందా కాదా, ఒక చిన్న కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్. చూసారా మీకు కనిపిస్తుందా వీడియోలో? ఇట్లా 3 రోలాగా కట్టించుకున్నా తీగ ఇట్లా పారేటట్టుగా.
అసలు నా ప్లాన్ ఇంకా వేరే ఉండే కానీ ఇట్లా పందిల్లా కట్టించుకుందాం అనుకున్నాం కదండి. ఇక్కడ నుంచి అక్కడ వరకు అంటే చాలా ఈ వైర్ని ఏమంటారు, జిఏ వైరో ఏదో అంటారు, అది చాలా బిండెలు పట్టేటట్టుంది. అసలు చెట్లు వచ్చి పెరిగిన తర్వాత చూద్దాంలే, నెక్స్ట్ టైం అట్లా ప్లాన్ చేద్దాంలే అన్నట్టుగా ఇలా వదిలేసానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.